ఏం లేదు, మేము ఆలోచించినాం అంటే బయటికి పోదాం ఆలోచిస్తే నాగోలని గుర్తుకొచ్చింది, వినాయకుడి గుడికి పోతున్నాం. అంటే ఇప్పుడు చూడు రీ మా గల్లీలో కూడా పెడతాం నార్మల్గా, అప్పుడు కూడా బ్లాగ్ పెడతాం. ఒక్కసారి చూడు ఏంటంటే మేము సడన్ ప్లాన్ ఏం పెట్టుకోలేదు, ఇక రోడ్ మీద బైక్ నడుపుతుంటే మేము బ్లాగ్ ఓపెన్ చేసినాం, చూసాం రెడీ ముంగడ పోదాం ఎట్లుంటాం చూసాం. చలో గాయ్స్ మనం ఇక్కడ నాగుల కాడ ఉన్నాం, ఇట్లకించి పోవాలన్నమాట. సో గాయ్స్ ఇది మొత్తం అన్ప్లాన్డ్ బ్లాగ్ అనమాట, అందుకని ఆగంలో కొంచెం మంచి లేదనుకో వీడియో అయినా కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేసినాం మనం ఖాళీ వీడికించే చెంకాయిస్తున్న గణేష్ అన్నీ. సో గైస్ నాగోల్ అయితే ముందు వచ్చినాం, మన స్పాట్కి వచ్చేసినాం. వినాయకుడు ఎడ తీసుకుంటానో గణేశుడు ఎడ వస్తుందో సేల్ అవుతుందో ఒకసారి మీరు కూడా చూడుర్రి, మంచిగా ఉంటుంది ఇక్కడ. तुझको फिर से जलवा दिखाना ही होगा, अगले बरस आना है आना ही होगा. గాయ్స్ ఖాళీ ఆఖరి ఉన్నారు ఇక్కడ గణేష్. ఎట్టు చూడాలో కూడా అర్థమవుతలేదు నాకు. అంకిత్ 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 ఇక్కడ వర్తు వర్మ వర్తు పాపా ఎన్ని ఫీట్స్ ఉంటుందా అంకిత్ ఇది? ఫోటో తీసి మన గ్రూప్ లో పెట్టేసి ఇదే కావాలి నాకైతే. క్లాత్ చూడు రే ఎట్లా అంటే చాలా ఆలోచించి వస్తాం, అది తీసుకోం ఇది తీసుకోం, వీడికి వచ్చినాక అర్థమే కాదు గాయస్. సో గాయస్ రియల్ చెప్తున్నా, మనం చాలా ఆలోచిస్తాం, అరే అది తీసుకోం ఇది తీసుకోం, వీడికి వచ్చినాక ప్రతి ఒక్క గణేశుడు అరే ఇది తీసుకోం ఇది తీసుకోం అన్నట్టు ఉంటుంది. అందుకే మనోడు ఆలోచిస్తుండు లాల్బాగ్, మరి కొంచెం అంత బచ్చదైతే ఉండదు అని ఉంటే ఒకవేళ తీసుకోం దేవుడి కృపతోటి. ఈసారి అయితే మేము అదే ప్లాన్ చేస్తున్నాం గాయస్, మేము ఏమైతే తెలియదు. మీరైతే వీడియో అయితే చూడరు గాయ, సపోర్ట్ చేయరు. మీరు చేస్తే మేము ముంగట కూడా చేస్తాం, మీరేం చేయకపోతే మేము నార్మల్గా. ఈసారి మా యూత్ అందరికి చెప్తున్నా పక్క అన్నా సౌండ్ రాదు, జర దగ్గర మాట్లాడు. ఫ్లాష్ ఆన్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది అడుగురా? పెద్దది వద్దు ఈసారి. అరే పెద్దది కాదురా, ఈసారి మనం ముంబై స్టైల్లో పెడమని ఫిక్స్ అయిపోయినాం. ఈసారి మనం అదే పెడదాం అంటే అందరు ఒప్పుకుంటే, అందరు ఒప్పుకోవాలి కూడా. ఇందాక ఫస్ట్ ఎపిసోడ్ కాదు, ఒకసారి మళ్ళీ ఒప్పుకుంటా. ట్రై చేస్తా అన్న వాళ్ళని అడగాల. సేమే కలర్ దాన్ని కొంచెం డార్క్ ఉంది అంతే. ఉంటుంది లెవెల్ 12 ఉంటుంది. మన నెక్స్ట్ హైదరాబాద్లో తీద్దాం సార్. సో గైస్ మన నెక్స్ట్ బ్లాగ్ అండి, నాకు వస్తలే మాట్లాడు గణేష్. ఏం కాదు, కెమెరా కొంచెం ఫ్రీ అయినాక జర ఇప్పుడు స్టార్ట్అప్ కదా, జర ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కదా, మాటలు చక్కగా రావు అనమాట. కొంచెం కెమెరా కొంచెం ఫ్రెండ్లీ చూడంగానే కెమెరా ఫ్రెండ్లీ కాలే, మనం ఇంకా ఫ్రీ అప్ కాలే. బైగానే ఎట్లయితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు అని సారీ కట్ చేసేసి. సో చూసారు గైస్, మనోనికి కెమెరా ఇంకా ఫ్రీ కాలే, అవుతుంది అన్న అయితే మెల్లమెల్లగా. పుట్టంగానే అన్నీ నేర్చుకోం, మనం అన్నీ నేర్చుకుంటాం, నడవడం తిన్నాం ఏది దునియా అన్నీ నేర్చుకుంటాం, ఇది కూడా నేర్చుకుంటాం, ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ లైఫే. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం ఫ్రీ అవుతాను. నేను ఊకే బట్లాడుతున్నాం అంటే ఆలోచించుకునే మా పరిస్థితి ఏముందో జర జేవురి గాయస్. మనం ఇందాక ఫస్ట్ చూసిన గణేశుడు ఇదే అనమాట, అలా బయట పెట్టిన గణేశుడు. సరే మేము మెంటల్గా ఫిక్స్ అయినా ముంబై స్టైల్ గణేష్ని పెట్టాలని. హోప్ సో, ఐ థింక్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, విల్ డూ దట్. సో ఇప్పుడైతే గణేష్ని చూద్దాం.
మాకైతే ఏ స్టైల్లో కావాలి, వేరే మోడల్ అయినా పర్లేదు. ఇంకా ముందు కమాన్ గాయ్స్. బా $85,000 ఆల్రెడీ సోల్డ్ అవుట్ అంట బ్రో. మంచిది కదా, మనం దాన్ని పట్టలేము. మనం మంచిగా ఉంది మా ఏరియాలో ఎవరు ఇట్లా పెట్టలే. కాస్ట్ మరీ ఎక్కువ ఉంది బ్రో, 85,000 అంట. బారింగ్ ఇస్తే తక్కువ అవుతుంది అని పార్కింగ్ చేయాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది కూడా హైలైట్ ఉన్నాడు రా. ఇది కూడా మంచిది. ఇది నార్మల్గా అయితే మంచిగా ఉంది, ఇది కూడా మంచిగా ఉంది. అది కూడా అయిపోయింది బుక్, సోల్డ్ అవుట్. అది కూడా సోల్డ్ అవుట్, అది కూడా సోల్డ్ అవుటే మామ్. ఏదిరా ఇప్పుడు ఇవన్నీ ఇన్కంప్లీట్, పెయింటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. చెప్పురా. అంటే మా పెద్ద పెద్ద గణిత కాడికి పోద్దంటారు. అంటే లోపల ఒకవేళ నచ్చింది అనుకో ఇబ్బంది అయిపోతుంది. ఏం చేస్తావు? ఇప్పుడు మాకు నచ్చింది అనుకో, అదే తీసుకొని ఎంబడబడితే మళ్ళీ తక్కువ కదా. సో ఇట్లాంటి మా ఆల్రెడీ ఎప్పుడో పెట్టేసినాం ఈ గణేష్ని. ఇవన్నీ పెట్టేసినా అన్నీ పెట్టేసినాం అన్నారు నాన్న కామెంట్. అన్నీ పెట్టలే. నార్మల్గా అంటే మ్యాక్సిమం ఒక టైం ఫేమ్ ఉన్నది పెట్టేసినాం. అట్లాంటివి మేము ఎప్పుడో పెట్టేసినాం. పెట్టినామా? ఆల్రెడీ పెట్టినాం. సో ఇట్లాంటిది ఫోటో కూడా పెడతా చూసుకోండి. ఇట్లాంటివి పెట్టినాం. ఇట్లనే ఉంటుంది, బ్లాక్ కలర్ పెద్ద ఉంటుంది. లాస్ట్లో ఫోటో కూడా పెడతా కావాలంటే. ఇట్లాంటిది అంటే మేము ఆల్రెడీ అయోధ్య గణేష్లో లాస్ట్ ఇయరే పెట్టినాం. ఏదిరా? అయోధ్య గణేష్ లాస్ట్ ఇయర్ పెట్టినాం. ఇక్కడ వద్దు గాయస్, ఇక్కడ అన్నీ మేము చూసినాయి ఎందుకంటే సేమ్ ఒకటే మోడల్ ఉంది ఇక్కడ. గాయస్ ఫుల్ వర్షం, సైడ్కి పెట్రోల్ పంపులు అయితే ఆగినాం మేము. ఇట్లా కూర్చొని ఉండే జర లైట్. గాయస్ ఇక్కడ అయితే లైట్లు ఆఫ్ ఉన్నాయి, మొత్తం ఏం కనిపిస్తలేవు. సారీ ఫర్ ది అన్క్లియర్ వీడియో. లోపల కూడా పెద్ద గణేషుడు మస్తున్నాడు బ్రో, కాకపోతే లైట్ లేదు అక్కడ. సో సాడ్. వా వా వా, ఇవి వర్క్ కంప్లీట్ అయితే ఇంకా మంచిగా కనిపిస్తాయి గణేష్లు. వా 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 గాయ్స్, ఎంత పెద్ద పెద్ద ఉన్నాయి గణేష్లు ఇక్కడ అంటే ఒక్కసారి చూడండి. రెడీ అవుతున్నాయి బ్రో. ఇంకా గాయ్స్ కరెంటు లేదో ఇక్కడ లైట్లు ఎందుకు ఆఫ్ చేసుకురో అదైతే తెలియదు, కానీ ఇక్కడ ఏక్సే గణేష్లు ఉన్నారు. సరస్వతి ఆర్ట్స్ గణేషుడు, ఒక్కొక్క గణేషుడు అబ్బా ఎంత పెద్ద పెద్ద ఉన్నాడో. So hello guys, see you in the next video. Until like, subscribe, జరా సపోర్ట్ చేయండి. ఇంకా మా అంకిత కూడా జల్దీ బ్లాగ్ స్టార్ట్ చేశాడు, మార్నింగ్ కూడా సపోర్ట్ చేయండి. మొత్తం ఫేమస్ చేసేద్దాం మనం అని. ఓకేనా, బాయ్ గాయ్స్.